శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భరతుడు జింకగా పుట్టుట అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. భరతుడు జింక పిల్లకై తాపము పొందుచుండగా ఒకనాడు అది తిరిగి తన దగ్గరకు వచ్చెను. తప్పిపోయిందనుకున్నటువంటి జింక పిల్ల మళ్ళీ వచ్చిందటండి. అతడు దానిని చూచి సంతోషపడుచుండెను. తన తుది గడియలలో అతడు మిక్కిలి ప్రేమతో కొడుకు వంక చూచుచున్నట్లు ఆసక్తి కలిగి దాని వంక చూచుచు దానిపై మనస్సు నిలిపి చనిపోయెను. పాపం దాని మీదే మనస్సు పెట్టుకొని చనిపోయాడండి. తత్ఫలితముగా ఒక లేడి గర్భమున లేడి పిల్లగా పుట్టెను. అలా అతను శరీరాన్ని వదిలేయటం వల్ల ఏమైందండి? మళ్ళా జన్మ ఏమైంది? లేడి గర్భమున లేడి పిల్లగా పుట్టెను. కానీ అతని పూర్వ సంస్కారమును కోల్పోలేదు. లేడి పిల్ల దేహమున కూడా సమస్తమును విమర్శించుకొనగలుగుచుండెను. తనకు గల భగవదారాధన సామర్థ్యము భ్రష్టమగుట గ్రహింపగలిగెను. సాంగత్యము వలన తన్ను తాను మోసగించుకొంటినని గ్రహించెను. తాను జింకగా పుట్టిన కారణము జ్ఞప్తికి వచ్చుచుండగా పశ్చాత్తాపము పొందుచు ఇట్లు తలచెను. ఈ రకంగా తలస్తూ ఉన్నాడండి. ఏమని? ఒకనాడు నేను ఇంద్రియ సమానుడనై సాటి రాజులచే స్తుతించబడి గౌరవింపబడి తిని కొడుకులను రాజులుగా నియమించి తిని. తనలో తాను తలుచుకుంటున్నాడు. తన పూర్వ పరిస్థితి అంతా తలుచుకుంటున్నాడండి. కొడుకులను చక్కగా రాజులుగా నియమించి తిని తపస్వి జనులందరూ నన్ను రాజర్షి అని పిలిచిరి. జింక పిల్ల మీద మమకారము పెంచుకొని ఇట్లు యోగిజనుల నడుమ యోగభ్రష్టుడనై జింకగా తిరుగవలసి వచ్చినది. అంతర్యామి అయిన శ్రీహరిని గూర్చి వినుట, ధ్యానించుట, స్తుతించుట, ఆరాధించుట, అతని ధర్మమును అనుసరించుట, అతని కొరకు యోగాభ్యాసము చేయుట సిద్ధించిన నాకు, అంటే ఇన్ని సిద్ధించినటువంటి నాకు, పరిపూర్ణమైన నిర్విఘ్నమైన స్థితిని అనుభవించిన నాకు లేడి పిల్ల మీద మమకారమున యోగభ్రష్టత ప్రాప్తించెను. మోక్షమునకు దూరమైతిని అని నిస్పృహ చెందుచు కర్తవ్యమును విమర్శించుకొని నిర్ణయించుకొనెను. తల్లిని విడిచిపెట్టి పరమప్రశాంతులైన మునిగణముల సద్గోష్ఠి గల చోటికి పోవలెనని సంకల్పించెను. మద్ది చెట్ల నడుమ ఏర్పడిన దివ్యక్షేత్రమైన ఒక గ్రామమునకు పోయి ఆ ప్రదేశమును గుర్తుపట్టెను. అచ్చటి నుండి పులహాశ్రమమునకు యాత్ర బయలుదేరి కాలాంజన పర్వతదారులలో ప్రయాణము చేసి గమ్యస్థానము చేరుకొనెను. ఇదంతా జింకపిల్లండి. జింకపిల్ల ఇదంతా చేసింది. పులహాశ్రమమునకు యాత్రగా బయలుదేరింది. కాలాంజన పర్వతము దారుల్లో ప్రయాణం చేసి గమ్యస్థానం చేరుకుంది. అంటే మళ్ళీ ఆ ఆశ్రమానికి వెళ్ళింది. అంటే ఆ పూర్వజన్మ స్మృతి ఉన్నదండి. పూర్వజన్మలో నేను ఫలానా అయ్యో అట్లా చేయటం వల్ల ఈ జన్మ వచ్చింది అలా అనుకుంటూ మళ్ళీ ఆ పులహాశ్రమానికి వెళ్ళింది. అచ్చటనే స్థిరపడి తన ఈ జంక శరీరమును విడుచునట్టి కాలమునకై వేచి ఉండెను. సంగము విడిచి ఏకాంత సాధన చేసి ఎండిన ఆకులు, గడ్డి, దుబ్బు మొక్కలు ఆహారముగా స్వీకరించెను. తన లేడి జన్మకు కారణమైన ఆ నదిలోని జలములలోనే దేహమును విడుచు సమయమునకై వేచియుండవలనని నిశ్చయించుకొని ఆ పుణ్యనదీ జలములలో నిరంతరము క్షాళరమైన శరీరము కలవాడై తుదకు ఆ దేహమును విడిచెను. ఆ లేడి దేహాన్ని విడిచిందండి. ఆ తర్వాత ఏమైంది? జింక దేహము విడిచి అంగీరసుడను బ్రాహ్మణుడకు పుత్రుడై పుట్టెను. అంగీరసుడు పవిత్రుడు, నిర్మలుడు, మహనీయుడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణుడుగా జన్మించాడండి. ఆ జన్మించినటువంటి ఎవరికి? అంగీరసుడు అనేటువంటి బ్రాహ్మణుడికి. ఆయన ఎట్లాంటి వాడు? ఆ అంగీరసుడు చక్కటి పవిత్రుడట, నిర్మలుడట, మహనీయుడట. శమదమాది గుణములు కలిగి వేదము చదివి ఇతరులచే చదివించుచుండును. సద్గుణ సంపన్నుడు, నీతి పారంగతుడు.
అతనికి పుత్రుడై పుట్టి సంగదోషము లేక అంతర్యామియగు నారాయణుని గూర్చి వినుచు ధ్యానము చేయుచు విఘ్నభయము మనస్సున చొరనీయక నిలిచి ఉండెను. అట్లాంటి మంచివాడండి. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, ఇచ్చట సంభవించిన విఘ్నమునకు కారణము తాను పెంచిన లేడి పిల్లయు కాదు, తాను పొందిన లేడి శరీరము కూడా కాదు. దాని యందు లేడి బుద్ధి నిలిపి సంగదోషము చెందుటయే హేతువు. లేడి యందు కూడా అంతర్యామి భావన ఉన్నచో విఘ్నమే ఉండేటిది కాదు. ఇక్కడ విఘ్నం విఘ్నం అంటున్నారు కదండి. ఏమిటి ఆ విఘ్నం? మాస్టర్ చెప్తున్నారు, ఆ లేడి పిల్లని పెంచడం కాదండి. ఇప్పుడు అతను లేడి పిల్లని పెంచాడు కదా భరతుడు, దాని మీదే వ్యామోహం మమకారము అన్నీ దాన్ని చక్కగా పెంచాడు, పోషించాడు, అన్నీ చేశాడు. అయితే ఇక్కడ విఘ్నం అంటే లేడి పిల్లని పెంచటం కాదండి. అది దాన్ని ఆ పరిస్థితుల్లో ఉన్న లేడి పిల్లని రక్షించాలి, పెంచాలి. పెంచకపోతే తప్పు, మనం రక్షించకపోతే తప్పు. అయితే ఇక్కడ ఏమంటున్నారు మాస్టారు, ఆ విఘ్నమునకు కారణము తాను పెంచిన లేడి పిల్లయు కాదు, తాను పొందిన లేడి శరీరము కూడా కాదు. దానియందు లేడి బుద్ధి నిలిపి సంగదోషము చెందుటయే హేతువు. దాని మీద మమకారం వ్యామోహం. అలాగే లేడి యందు కూడా అంతర్యామి భావన ఉన్నచో, ఆ లేడిలో ఉన్నది కూడా భగవంతుడే అన్న భావన ఉండాలి. కానీ లేడి అని అనుకున్నప్పుడు ఏమైంది? సంగదోషం ఏర్పడింది. లేడి యందు కూడా అంతర్యామి భావన ఉన్నచో విఘ్నమే ఉండేటిది కాదు అని అంటూ ఉన్నారండి మాస్టారు. భరతుని పునర్జన్మము గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అంగీరసునకు 2 భార్యలు. అందు మొదటి భార్యకు 9 మంది కొడుకులు, చిన్న భార్యకు 1 పుత్రుడు 1 పుత్రిక. అంటే 1 కొడుకు 1 కూతురండి చిన్న భార్యకు. ఆ చిన్న భార్యకు 1 కొడుకు అని చెప్పుకున్నాగా, అతడే భరతుడండి. అతడు ఎట్లాంటి వాడయ్యా అంటే కనుక, అతడు సాధన చేసి పరమభాగవతమూర్తి అయి విప్ర శరీరమున జీవించెను. ఇతర దృష్టి యందు కలిగిన ఆసక్తి జన్మ పరంపరలకు కారణమని తెలుసుకొనెను. అంటే భగవంతుడు కాకుండా వేరే దృష్టి ఉంటే అదేమవుతుందండి? జన్మ పరంపరలకు కారణమవుతుంది. ఏవో ఆ ఇతర దృష్టి ఉన్నప్పుడు ఏవో పనులు చేస్తూ ఉంటాం, మంచి పనులు కాసిని చెడ్డ పనులు కాసిని చేస్తూ ఉంటాం. వాటి ఫలితాలు అనుభవించాలి. మంచి పనులకి మంచి ఫలితాలు, చెడ్డ పనులకి చెడ్డ ఫలితాలు కదండి. అనుభవించాలన్నప్పుడు మళ్ళా జన్మలెత్తాము. అనుభవించడం కోసం మళ్ళా జన్మలెత్తాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు, ఇతర దృష్టి యందు ఆసక్తి కలిగిన ఏమవుతుంది? జన్మ పరంపరలకు కారణమని తెలుసుకొనెను. ఇది తెలుసుకున్నాడండి భరతుడు. కర్మబంధములను నశింపజేయు శ్రీహరియందు శ్రవణము స్మరణము నిలిపి సమస్త జ్ఞానము పరిపూర్ణత చెందగా లోకులకు మాత్రము పిచ్చివాడుగను మూఢుడగను కనిపించుచుండెను. లోకులంటే చక్కగా ఏవో రకరకాల పనులు చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ ఫలితాలను అనుభవిస్తూ ఉండాలి, ఈ జన్మలు మళ్ళీ ఎత్తుతూ ఉండాలి. ఇది లోకుల చూసేటువంటి దృష్టి. కానీ ఇది తెలిసినవాడు కదా, ఈ జ్ఞానం తెలిసినవాడు భరతుడు. అందువల్ల ఆయన మిగతా వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు? పిచ్చివాడుగను మూఢుడుగను కనిపించుచుండెను. ఎదుట ఉన్న వ్యక్తులను వస్తువులను చూడక అందలి నారాయణునే చూచుచుండెను. అతడు దృష్టిని కోల్పోవుచున్నాడని కొందరు పొరపడిరి. ఇతరుల సంభాషణములను వినకుండుట చేత మరికొందరు చెవిటివాడు అనుకొనిరి. అంగీరసుడు అతనిని ఎంతో పుత్రవాత్సల్యముతో పెంచెను. పాపం తండ్రి గారు చాలా పుత్రవాత్సల్యంతో పెంచాటండి. సరి అయిన కాలమున పుట్టు వెంట్రుకలు తీయుట మున్నగు సంస్కారములు చేసెను. నిత్యము చక్కని శౌచాచారములను నేర్పెను. బ్రాహ్మణుడు కదండి, సద్బ్రాహ్మణుడు కదా, పిల్లవాడికి అన్నీ మంచి పద్ధతులన్నీ నేర్పెట్టండి, శౌచాచారములన్నీ నేర్పెట్ట. తనకు అంగీకారము కాకున్నను భరతుడు ఆ వేడుకలన్నింటినీ అంగీకరించి జరిపించుకొనెను. ఆయనకు అంగీకారం కాదు భరతుడికి, అయినా సరే తండ్రి గారి కోసం అన్నిటినీ అంగీకరించి జరిపించుకున్నాడు. సకాలంలో చక్కగా ఉపనయనం చేశాడండి. కర్మలయందు ఇష్టము లేకున్నను తండ్రి ఆజ్ఞను విష్ణుమూర్తి నియమముగా గ్రహించి 3 వేళలా తలస్నానము చేసి కర్మాచరణము ప్రారంభించెను. తండ్రి వలన గాయత్రి మంత్రోపదేశము పొందెను.
ప్రతి సంవత్సరము చైత్రము మొదలు 4 మాసముల యందును తన తండ్రి శిష్యులతో కలిసి వేదాధ్యయనము చేయుచుండెను. లోకాచారము ప్రకారము సమస్త వైదిక కర్మలయందును తండ్రి అతనికి క్రమశిక్షణను ఇప్పించెను. అతనిని చూచి మోజుపడి దినచర్యలో శౌచవిధి, ఆచమన విధి, అధ్యయన విధి, వ్రత విధి, నియమ విధులు, అగ్నిహోత్రారాధనము, గురు శుశ్రూషణము మొదలగును అన్నియు చేయించెను. సంకల్పము లేని పుత్రునకు ఇవి అన్నియు నేర్పితినని చివరకు గ్రహించి ఆ తండ్రి కోరిక తీరినట్లు భావించెను. పుత్రునకు ఇన్ని ఆచారములను వేదోక్త కర్మములను నేర్పిన తండ్రి ఆ పుత్రుని మీద దిగులుతో సంసారిగానే బద్ధుడై ఉండి చనిపోయెను. ఎందుకంటే ఈ పుత్రుడు ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లా కదండి. అందువల్ల ఏం చేశాడు, అందువల్లే జడభరతుడు అన్నారండి. జడుడుగా ఉన్నాడు కాబట్టి జడభరతుడు అన్నారు. ఎందుకని, ఇవన్నీ కర్మబంధాలు అని తెలిసినటువంటి వాడు కాబట్టి భరతుడు వేటి మీద ఇంట్రెస్ట్ చూపించట్ల. ఆ తండ్రి ఆ పుత్రుని మీద దిగులుతో సంసారిగానే బద్ధుడై ఉండి చనిపోయెను. సరే, తండ్రి చనిపోయాడు. తల్లి కూడా తండ్రితో సహగమనము చేసి చనిపోయెను. తల్లిదండ్రులకే భరతుని నిస్సంగత్వము తెలియనప్పుడు సవతి తల్లికిని ఆమె కొడుకులకును తెలియుట ఎట్లు? ఈ నిస్సంగత్వం అంటే భరతుడి తత్వం ఏదైతే ఉందో అది తల్లిదండ్రులే గ్రహించలేకపోయారు. సొంత తల్లిదండ్రులే. తండ్రి చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయింది. ఇంకొన్నది ఎవరు? సవతి తల్లి. అంటే ఈయన 2వ భార్య కుమారుడు కదండి భరతుడు. ఆ భరతుడికి మొదటి భార్య ఉన్నది. భరతుడు 2వ భార్య కుమారుడండి. అంగీరసుని 2వ భార్య కుమారుడు. అంగీరసునికి మొదటి భార్య ఉందిగా, ఆవిడ ఉన్నది, కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏమవుతారు? సవతి తల్లి, సవతి కొడుకులు. అసలు వాళ్ళే ఆయన అర్థం చేసుకోలేదే, నిస్సంగత్వము వాళ్ళకి తెలియలేదే. ఇంకా సవతి తల్లికిని ఆమె కొడుకులకు నువ్వు తెలియుట ఎట్లు? వారు భరతుని నిరాదరించి అవినీతితో కుట్రలు చేసిరి. అతడు శాస్త్రములను అభ్యసించునని భయపడి అవకాశములు లేకుండా చేసిరి. వానిని వేద విద్య నుండి తొలగించి ఇంటిలో పాచి పనులు చేయుటకు నియమించిరి. వారు చెప్పిన పనినెల్లా అతడు ఆదరముతో చేయుచుండెను. ఏం కాదనలేదండి. వాళ్ళు ఇతనికి వేద విద్య నేర్పితే మళ్ళీ ఏదో గొప్పవాడవుతాడేమో అని భయపడి ఏం చేశారు? అవన్నీ మానేయించి పాచి పనులు చేయటము అవి నేర్పించారు. అయినా ఇతనేం కాదనలే. ఎందుకంటే దేంతో సంగం లేదు కదా ఇతనికి. వానిని వేద విద్య నుండి తొలగించి ఇంటిలో పాచి పనులు చేయుటకు నియమించిరి. వారు చెప్పిన పనినెల్లా అతడు ఆదరముతో చేయుచుండెను. ఆ పనులయందు అతనికి ద్వేషము లేదు, ప్రీతి కూడా లేదు. ఆ పనులను చక్కగా నిర్వర్తించుచుండెను. ఆ పనులంటే తక్కువ భావం కానీ ఎక్కువ భావం కానీ, లేదా వేద విద్య అంటే తక్కువ భావం కానీ ఎక్కువ భావం కానీ ఏదీ లేదండి. ఇష్టం కానీ ద్వేషం కానీ 2 లేవు. ఆ పనులను చెప్పిన పని మటుకు చక్కగా చేస్తున్నాడు. అది ఏ పనైనా కానీ. 3 లగు 2 కాళ్ల పశువుల వలె వర్తించుచు ఇంటిలోని వారందరూ భరతుని పిచ్చివాడా, మూర్ఖుడా, చెవిటివాడా అని పిలుచుచు వినపట్టలేదా, కన్నులు కనిపించుటలేదా అని గద్దించుచుండిరి. సమయమునకు తగిన సంభాషణములను ప్రత్యుత్తరములను మాత్రము చేయుచు అతడు కాలము గడుపుచుండెను. వారి ఇష్టము చొప్పున అతడు బరువులు మోచుట, కూలీనాలి చేసుకొని వచ్చుట, యాచించుట మున్నగు పనులు చేయుచు కూడా అడ్డులేని స్వతంత్ర బుద్ధితో బ్రతికెను. రుచికరమైన అన్నము పెట్టినను చెడిపోయిన అన్నము పెట్టినను నాలుకకు అప్పజెప్పి హితముగా దేహమును పోషించుచుండెను. తనకి రుచి కావాలనని అభిప్రాయము లేదు. ఫలానా రుచి అయితే బాగుండు కదా, వీళ్ళు ఇవి పెట్టారేంటి, ఇది లేదటండి. నాకు ఫలానా రుచి కావాలి, చక్కగా ఒట్టిపప్పులో కొత్త ఆవకాయ వేసుకొని తినాలి, ఇట్లాంటి ఏ కోరికలు లేవండి. ఫలానా రుచి కావాలనేం లేదు. ఆత్మయందు నిత్యానంద సుఖము నిశ్చలము కాగా భరతునిపై సుఖదుఖములు పనిచేయలేదు. చలి, వేడిమి, ఎండ, వాన, గాలి పనిచేయుట లేదు.
దేహాభిమానము లేక పైబట్ట కూడా కప్పుకొనక ఎద్దువలే బలిష్టమైన కఠినమైన శరీరముతో పనిచేయుచుండెను. వట్టి నేలపై పండుకొని సుఖనిద్ర చెందెను. ధూళిపై కప్పిపెట్టబడిన మాణిక్యము వలె వెలుపలికి ప్రకాశింపని బ్రహ్మవర్చస్సుతో మెలగెను. మలిన వస్త్రములను నడ్డి చుట్టూను మాత్రము కట్టుకొనును. పొగచూరిన మసిబట్టిన యజ్ఞోపవీతమును ధరించి ఉండెను. యజ్ఞములయందు రాకపోకలు చేయువారు అతనిని చూచి, వీడు మందబుద్ధి, బ్రాహ్మణుని పుటక పుట్టినాడు, కానీ బ్రాహ్మణుడు కాడు అని చీదరించుకొనుచుండిరి. ఇతరుల దగ్గర నుండి భోజనము చేయుట కూడా ఇతరుల ఎడల కర్మబంధము కలిగించును. కర్మబంధాన్ని ఒప్పుకోవట్లేదండి భరతుడు. ఇంకోళ్ళ దగ్గర భోజనం పెట్టారు, తిన్నాము, కానీ కర్మబంధం కలిగిస్తుందిగా, వాడికి అప్పున్నట్టేగా, రేపు వచ్చే జన్మలో వాడికి భోజనం పెట్టడం కోసమైనా మళ్ళీ పుట్టాలిగా మనం. అదిగో అదండి ఆయన ఆలోచన. ఈ భరతుడి పాత్ర చాలా గొప్పదండి. ఈ తత్వం చాలా గొప్పది. మనం సరిగ్గా అర్థం చేసుకోవాలండి ఈ భరతుడిని. అందువల్ల ఏమంటున్నారు, ఇతరుల దగ్గర నుండి భోజనం చేయటం కూడా ఇతరుల ఎడల కర్మబంధము కలిగించును. దానిని ఎరిగిన భరతుడు భూమిని దీన్ని పండించుట మొదలగు పనుల యందు ప్రవర్తించుచుండెను. పనిపాటలు చేసి కూడా ఆకలిని సమాధానపరచుటకై ఊక, తవుడు, తెలికెపిండి, పప్పు గింజల పొట్టు, మాడు చెక్కలు మొదలగు వానిని వేనినైనను సమయమునకు లభించిన పదార్థములను అమృతము వలె భక్షించుచు పొలమునకు కావలి ఉండెను. పొలం కావలికి నియమించారండి, అటు చేసి ఇటు చేసి. అట్లా భరతుడు జీవిస్తూ ఉన్నాడు. ఇందులోని అంతరార్థము మాస్టారు చక్కగా ఒక చక్కటి ఉదాహరణతో మనకి తెలియచేస్తూ ఉన్నారండి. మోక్ష విద్య నేర్చువాని దృష్టిలో దేహయాత్ర ఒక కృషి కర్మ వంటిది. చేసిన కర్మకు ఫలితముగా వచ్చిన ధాన్యమున లోపలి గింజ వంటి వాడు అంతర్యామి. దేహయాత్ర ఇది ఒక కృషి కర్మ, అంటే వ్యవసాయం లాంటిదటండి. చేసిన పనులకు ఫలితంగా, అంటే వ్యవసాయంలో ధాన్యం వస్తుంది కదండి, మనం పంట పండిస్తే, అలాగే చేసిన కర్మలకు ఫలితంగా వచ్చిన ధాన్యమున ఆ లోపల గింజుందే, ఆ గింజ లాంటి వాడు అంతర్యామి. ధాన్యానికి పైన పొట్టు ఉంటుంది, లోపల గింజ ఉంటుంది. ఆ గింజ లాంటి వాడు అంతర్యామి. కర్మఫలముల ఎడ దేహవ్యూహాదుల వంటివి ఊక, పొట్టు మొదలగునవి. దేహ వ్యూహాదులు ఉంటాయి, శరీర అవసరాలు, శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన పనులు ఏవో ఉంటాయి బోలెడు. అవన్నీ ఏంటి, ఇదిగో ఈ గింజని గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ గింజలో ఊకా పొట్టు వస్తుంది కదా, లోపల గింజ పైన పొట్టు, అవన్నీ ఈ ఊకా పొట్టు దేహ వ్యూహాదుల వంటివి. త్రిగుణాదుల వలన పుట్టిన ఇష్టానిష్టముల వంటివి తేలికపిండి మొదలగు పదార్థములు. గింజనే స్వీకరించి పొట్టును తిరస్కరించువాడు మోక్షము కావలెననుకొను వేదాంతి. పొట్టొద్దయ్య, నాకు గింజే కావాలి అంటే పండుతుందండి, అట్లా పండదుగా. గింజ కూడా, పొట్టు కూడా తో సహా పండుతుంది పంట ఎప్పుడైనా కూడా. కానీ గింజనే స్వీకరించి పొట్టును తిరస్కరించకూడదు, తిరస్కరిస్తున్నాడు. అట్లాంటి వాడు ఎవరయ్యా? మోక్షము కావాలననుకునే వేదాంతి. చూచుకొనకుండా ఊకతో ధాన్యమును మృంగి మరణవేదన పొందుని వాడు, అంటే ఊకతో సహా ధాన్యాన్ని మింగామండి, మింగచ్చా? అట్లా మింగకూడదుగా. మింగితే ఏమవుతుంది? మరణవేదన పొందుతాము, ఇబ్బంది వస్తుంది, ఆరోగ్యం చెడుతుంది, గొంతుకు అడ్డం పడుతుంది, రకరకాల సమస్యలు. టోటల్గా ఏమంటున్నారు? మరణవేదన పొందుతుంటాం. అట్లాంటి వాడు, అంటే చూసుకోకుండా ఊకతో సహా ధాన్యాన్ని మింగేవాడు ఎట్లాంటి వాడు? కోరికలతో కర్మలు ఆచరించువాడు. కోరికలతో కర్మలు ఆచరించేవాడు ఇట్లాంటి వాడండి. ఇబ్బందులు పడుతుంటాడు. మరణవేదన అన్నారు కదండి, ఏవో పనులు చేస్తూ ఉంటాడు, చూసుకోడు, ఇబ్బందులు పడుతుంటాడు. ఊకా, పొట్టు మొదలగు వానిని పారవైచి గింజలను స్వీకరించు యత్నమున మెట్టవేదాంతికి
తాను చేసిన కృషిలోని శ్రమలో ఎక్కువ భాగము వ్యర్థమగును. మొట్టమొట్ట వేదాంతి అని చెప్పుకున్నాం. మోక్షము వలె మోక్షము కావాలనుకునే వేదాంతి వాడు ఈ పై ఉన్నటువంటి ఈ ఓకా పొట్టు మొదలైన వాడిని తిరస్కరిస్తాడు, గింజ కావాలనుకుంటాడు. అట్లాంటి వాడు ఎవరయ్యా? మెట్ట వేదాంతి అంటున్నారు. ఏమవుతుంది ఇలాంటి వాడికి? తాను చేసిన కృషిలోని శ్రమలో ఎక్కువ భాగము వ్యర్థమగను. అట్లు కాక అంతర్యామి సాధన చేయు భాగవతుడు. సరే, ఇవన్నీ బాగానే ఉందండి. మరి ఈ ఉదాహరణలో అంతర్యామి సాధన చేసేటువంటి భాగవతుడు ఎలా ఉంటాడు అది చెప్తున్నారండి ఇక్కడ. అన్ని ద్రవ్యములను యుక్తాయుక్త పరిజ్ఞానముతో సద్వినియోగము చేయును. ఆ ఊకా పొట్టు దాన్ని దేనికి వాడాలో దాన్ని చక్కగా వాడుకుంటాడు. ఆ లోపల గింజని స్వీకరిస్తాడు. అన్ని ద్రవ్యములను, ఊకను కానీ పొట్టును కానీ లోపల గింజని కానీ ఇంకోటి కానీ ఇంకో దాన్ని కానీ యుక్తాయుక్త పరిజ్ఞానముతో సద్వినియోగము చేయును. శాస్త్రములను అభ్యసించి అందలి నియమములను దేహ శిక్షణమునకై పాటించి దేహ పోషణమునకై పొట్టనింపి వక్రబుద్ధులను భయపెట్టుటకు మాత్రము పాండిత్యము వినియోగించును. అందు సత్యము లేదని మరువంక పరోపకారమునకై తన కీర్తి ధనము మున్నగు వానిని వినియోగించి సర్వమును అర్థవంతము చేసి అంతర్యామిత్వమును స్థాపించును. దానిని గూర్చిన అర్థవాదమే ఈ ఘట్టము. కనుక భాగవతుడు ఎలా ఉంటాడు అంటే కనుక అన్ని ద్రవ్యాలని కూడా చక్కగా యుక్తాయుక్త పరిజ్ఞానంతో సద్వినియోగం చేస్తాడు. శాస్త్రాలని చక్కగా చదువుకుంటాడు, అభ్యసిస్తాడు. అందులోని నియమములను దేహ శిక్షణమునకై పాటిస్తాడండి. దేహ పోషణమునకై పొట్ట నింపుతాడు. అంటే ఏదో రుచి కోసం తింటాం కాదు, దేహ పోషణమునకై పొట్ట నింపుతాడు. వక్రబుద్ధులను భయపెట్టుటకు మాత్రము పాండిత్యము వినియోగించును. అందు సత్యము లేదని మరువంక పరోపకారమునకై ఇతరుల ఉపకారం కోసం తన కీర్తిని కానీ ధనాన్ని కానీ మున్నగు వాటిని వినియోగిస్తాడండి. సర్వమును అర్థవంతం చేస్తాడు, అంతర్యామిత్వాన్ని స్థాపిస్తాడు. ఇదండి భాగవతుడు చేసేది. కనుక ఇలా చెయ్యాలి అని చెప్పటం కోసం ఏర్పడిన కథ అదిగో ఈ ఘట్టం. భరతుడు ఇట్లా అన్నిటినీ తిరస్కరించడం అనేటువంటిది, దానిని గురించిన అర్థవాదమే ఈ ఘట్టము అని అంటూ మళ్ళా కథాభాగంలోకి వస్తున్నారండి. భరతుని బలి పశువుగా కొనిపోవుట. భరతుని బలి పశువుగా తీసుకెళ్తున్నట్టండి. ఏంటో చూద్దాం మనం. ఆ గ్రామమునకు పెద్దవాడగు కాపునాయుడు సంతానము కోరి కాళికాదేవికి నరబలి ఇచ్చుటకు వ్రతము పూనెను. అతని భటులు నరబలికి తగిన వానిని వెదుకుకొని వచ్చుటకై రాత్రి చీకటిలో 4 దిక్కులకు పోయిరి. ఆ గ్రామంలో పెద్దవాడు ఈ సంతానం కోరి కాళికాదేవికి నరబలి ఇవ్వాలటండి. ఏవో మూఢనమ్మకాలు కదండి. కనుక సంతానం కోరి ఏదో వ్రతం చేస్తున్నాడు. ఆ వ్రతంలో కాళికాదేవికి నరబలి ఇవ్వాలి అని ఉంది. సరే, అందుకోసం ఏం చేశాడు? ఆయన భటుల్ని పంపించాడు. ఆ భటుల్లో ఎవరు దొరుకుతారా నరబలికి అని వెతుక్కుంటూ 4 దిక్కులకి పోయారు. పొలంలో వీరాసనమున కూర్చుండి కావలి కాచుచున్న దృఢ శరీరుడైన భరతుని చూచిరి. ఇతడు మంచి బలిపశువని నిర్ణయించి నవ్వుకొనిరి. భరతుడు చాలా బలిష్టమైన దేహం గలవాడండి. చాలా ఒడ్డు పొడవు, హైటు వెయిట్ ఉన్నటువంటి వాడు, పైగా ఆరోగ్యంగా ఉన్నాడు. అందువల్ల ఏం చేశారు? ఇతను భలే బాగున్నాడు, సూట్ అయ్యాడు, ఇతడు మంచి బలిపశువని నిర్ణయించి నవ్వుకొనిరి. వానిని బంధించి కాళికాదేవి గుడికి కొనిపోయి తలంటి పోసి బొట్టు కాటుకా పెట్టిరి. కావలసిన అలంకారములు చేసిరి. క్రొత్త బట్టలు కట్టి గంధము పూసి పుష్పమాలలచే అలంకరించి అక్షతలు పెట్టి రుచికరమైన భోజనమును కడుపు నిండా పెట్టిరి. దేవి సన్నిధికి కొనిపోయి ధూపదీపములు, వేప చిగుళ్ళ దండలు, పండ్లు, చిత్రాన్నములు తెచ్చి పూజ చేసి మేళతాళములు తప్పెటలు వాయించిరి. కాళికాదేవికి ఎదురుగా భరతుని కూర్చుండబెట్టిరి.
నరపశువు రక్తముతో దేవిని సంతోషపెట్టుటకై భయంకరమైన ఖడ్గమును ఎత్తి కాళికా మంత్రముతో దానిని అభిమంత్రించిరి. అప్పుడు కూడా ఏం మాట్లాడటలేదండి భరతుడు. ఎందుకని? వచ్చిన ప్రతి సన్నివేశము కూడా భగవత్ ప్రసాదము. రాణి వస్తే ఏమైంది? ఏ సన్నివేశాన్నైనా స్వీకరిస్తాను, ఇది ఏ సన్నివేశమైనా భగవంతుడు ఇచ్చిందేగా, అదండి. కనుక భరతుడు ఏమంటున్నాడు? భరతుడు మనస్సునందు సర్వజీవరాశులకును మిత్రుడై పరబ్రహ్మస్వరూపముతో ఉండెను. వారెవ్వరి యందును వైరబుద్ధి లేదు. అతని మహాతేజము దుస్సహమని నిర్ణయించి కాళికాదేవి గడగడ వణికిపోయెను. అతని తేజస్సు సామాన్యమైన తేజస్సా? ఆ తేజస్సు కట్టండి కాళికాదేవి గడగడ వణికిపోయిందటండి. ఆమె క్రోధమూర్తి అయి హుంకారము చేసి వికట అట్టహాసము చేసెను. అచ్చట చేరిన యజమాని భృత్యులకు తలలు తెగిపడెను. యజమాని శిరస్సు పట్టుకొని కాళికాదేవి ఆనందముతో తాండవమాడెను. ఎవడైనా అంతర్యామి సాధన చేయు భాగవతోత్తమునికి అపకారము చేయదలిచినచో చెడిపోవును. చెడిపోతాడండి ఎవరైనా కూడా. భాగవతోత్తముడికి అపకారం చేస్తే ఉంటారా? చెడిపోతారు. కారణమేమనగా అంతర్యామి సాధనము చేయువానిలో అంతర్యామియే ఉండును. అంతర్యామి సాధన చేసేవాళ్లలో ఎవరుంటారు? అంతర్యామియే ఉంటాడు, భగవంతుడే ఉంటాడు. వారందరూ తన్ను బలి ఇచ్చుటకు గుడికి కొనిపోవునప్పుడు కానీ, సన్నాహము చేయునప్పుడు కానీ, బలి ఇచ్చుటకు ఖడ్గము ఎత్తినప్పుడు కానీ భరతుడు భయపడలేదు. అతనికి భయపడవలసిన ఆవశ్యకము కనిపించలేదు. ఎందుకు భయపడాలి? వారి యందు దేవాలయమునందు కాళికా విగ్రహమునందు ఖడ్గమునందు, అంటే వాళ్ళయందు దేవాలయంలో కాళికా విగ్రహమునందు ఖడ్గమునందు కూడా అతనికి అన్ని రూపములతో నారాయణుడే ధ్యానమున నిలిచెను. అన్ని రూపాల్లో కూడా నారాయణుడే ధ్యానంలో కనిపిస్తూ ఉన్నాడండి. అంటే మన ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడి పాత్రలో కూడా చూస్తాం. కనుక భరతుని ఈ రకంగా బలిపశువుగా కొనిపోతే ఆ కాళికాదేవి తల్లి అమ్మవారికే కోపం వచ్చిందండి. ఆవిడ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో, ఈ బలి అనేటువంటి కార్యక్రమాన్ని, వాళ్ళందరినీ కూడా తలలు తెగిపడేట్టు చేసిందండి. అందరినీ శిరస్సులు ఖండించి పెట్టేసింది. చక్కగా భరతుడు బ్రతికాడు. అతనికి అన్ని రూపంలో నారాయణుడే ధ్యానమున నిలిచెను అని అంటూ ఉన్నారండి. ఇంతటితో ఈ అంశం పూర్తయిందంటే భరతుడి కథ ఇంకా ఉన్నదండి. ఈ అంశం వరకు పూర్తయింది. అంతేకాక ఈ 12వ వాల్యూము మనము ఈరోజు పూర్తి చేసుకున్నామండి. పంచమ స్కందంలో ఉన్నాం. శ్రీమద్భాగవతము పంచమ స్కందంలో భరతోపాఖ్యానంలో ఉన్నామండి. జడ భరతోపాఖ్యానంలో ఉన్నాం మనము. అదిగో ఈరోజు 12వ వాల్యూమ్ పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున 13వ వాల్యూంలోనికి ప్రవేశిస్తాము. భాగవత రహస్య ప్రకాశము 16 వాల్యూమ్స్ అండి మొత్తము కూడా. మాస్టారు చాలా చక్కని వివరణ ఇచ్చారు. లోపల ఉన్న అర్థాలు, అంతరార్థాలు, పరమార్థాలు, సందేశము, భగవంతుడి సందేశము, ఇవన్నీ కూడా ఆ లోపల దాగి ఉన్నదాన్ని మనకు ప్రకాశితం చేస్తూ మాస్టారు అందిస్తూ ఉన్నారండి. 12 వాల్యూమ్స్ ఈ రోజుతో పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున 13వ వాల్యూంలోనికి ప్రవేశిస్తాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా.